అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ రిపోర్ట్‌పై కూడా తీవ్రంగా చర్చ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే ఇక్కడ తెలుసుకుందాం. ఇక ఎస్సీ వర్గీకరణ నివేదికపై రిజర్వేషన్ కోటాను ఖరారు చేసినటువంటి క్యాబినెట్ అసెంబ్లీ మాదిగలకు 9%, మాలలకు 5%. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణన, సమగ్ర కుటుంబ సర్వే మరియు ఎస్సీ వర్గీకరణ నివేదికలపై తీవ్రంగా చర్చించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ను నిన్న ప్రభుత్వానికైతే తమ ఎస్సీ రిజర్వేషన్లపై రిపోర్ట్ను అయితే అందజేయగా రిజర్వేషన్ల కోటాను మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. ఎస్సీ కోటాలో మొత్తం 15% రిజర్వేషన్ అమలు చేయనుండగా అందులో 9% మాదిగ ఉపకులాలు, 5% మాల ఉపకులాలకు, 1% సంచార జాతులకు వర్తింపజేశారా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిరవధికంగా వాయిదా కూడా పడడం జరిగింది. కేబినెట్ భేటీ దృష్ట్యా స్పీకర్ నిర్ణయం, లంచ్ తర్వాత కొనసాగిన సభ, కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించిన మంత్రివర్గం. మధ్యాహ్నం అసెంబ్లీలో 2 గంటలకు పైగా సాగిన చర్చ. ఇక ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఎస్సీ కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 వర్గాలుగా వర్గీకరించారని సిఫార్సు చేయడం జరిగింది. గ్రూప్ 1లో ఎస్సీలో అత్యంత వెనుకబడినటువంటి కులాలు, సంచార కులాలు 1% ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలు వారికి 9%. అదేవిధంగా గ్రూప్ 3లో మాల ఉపకులాలకు 5% అయితే రిజర్వేషన్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. 2 గంటలకు పైగా కొనసాగిన సమావేశం. అదేవిధంగా బీసీ డెడికేషన్ కమిషన్ సమర్పించిన సమగ్ర కులగణన కుటుంబ సర్వే మీద కూడా, బీసీ జనాభా లెక్కల మీద కూడా వస్తున్న ఆరోపణలపై కూడా షార్ట్ డిస్కషన్ అయితే జరగడం జరిగింది. కులగణన రిపోర్టు మరి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్లపై కూడా మంత్రివర్గంలో చాలా సీరియస్గా చర్చ అయితే జరిగింది. సభలో కులగణన వర్గీకరణ రిపోర్ట్లపై షార్ట్ డిస్కషన్, 2 రిపోర్టులకు ఆమోదం తెలిపినటువంటి అసెంబ్లీ. ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం, 2 గంటలకు పైగా కొనసాగిన భేటీ. ముగిసిన ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలో రిజర్వేషన్లలో క్రిమిలేయర్ సూచనను కూడా అమలు చేయాలని చెప్పేసి ఒక సూచన అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీసీలో క్రిమిలేయర్ నిబంధన అయితే ఉంది. అంటే క్రిమిలేయర్ అంటే 8 లక్షల ఆదాయానికి ఎక్కువ ఉన్నవారు క్రిమిలేయర్ కిందకి వస్తారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆపై స్థాయి ఉద్యోగులందరూ కూడా ఆ హోదాతో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు. అంటే వారికి రిజర్వేషన్లు వర్తించవన్నమాట. మరి ఎస్సీలో కూడా అలాంటి క్రిమిలేయర్స్ నిబంధన విధించాలని చెప్పేసి సూచనలు వచ్చాయి. మరి ఆ సూచనలు అయితే ఈ తెలంగాణ క్యాబినెట్ అయితే తిరస్కరించింది. ఇక దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. నిన్న పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పేసి. అదేవిధంగా 76% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది అంటూ సీఎం చాలా ఉద్వేగభరితంగా ప్రకటించారు. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్కు కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల చాలా సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. కాసేపట్లో అసెంబ్లీ మండలికి 2 రిపోర్ట్లు అయితే పంపిస్తున్నారు. ఎస్సీలో క్రిమిలేయర్ పెట్టాలని సూచనకైతే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈరోజు దేశంలోనే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందంటూ సీఎం ఉద్వేగభరితంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి సీఎం అయితే అన్నారు. భవిష్యత్తు లెక్కలకు ఈ రిపోర్టులే రిఫరెన్స్ కానున్నాయంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును మేమే అమలు చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఎస్సీలను గత ప్రభుత్వాలు ఎప్పుడు ఓటు బ్యాంక్గానే చూశాయి. వర్గీకరణ అమలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం నాకు వచ్చింది అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లు కూడా 42% ఉండేలా చూస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇక ఎస్సీలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించాలని సిఫార్సు చేశారు. దానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇక ఈ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి కూడా నిరవధికంగా వాయిదా అయితే పడింది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే, మీకు డౌట్స్ ఉంటే అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక వేదికలాగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కమిషన్ లెక్కలపై మీ యొక్క అభిప్రాయాలన్నింటినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక అవగాహన కోసం అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహన కోసం, ఒక ముగింపు కోసం మన ఛానల్ అయితే ఉపయోగపడుతుందని తెలియజేస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.